శ్రీమాత్రే నమః. ధనత్రయోదశి రోజు ఈ వస్తువులను పొరపాటున కూడా కొనొద్దు. కొంటే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. ధనత్రయోదశి రోజున బంగారం, వెండి వస్తువులు, పాత్రలు, గణేశుడు మరియు లక్ష్మీదేవి విగ్రహాలను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. కానీ కొన్ని వస్తువులు కొంటే మాత్రం కష్టాలొస్తాయి. మరి ఆ వస్తువులేంటో, వాటిని కొనుగోలు చేయడం వల్ల ఏ విధంగా మనం కష్టాల పాలవుతామో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, గాజు రాహువుతో సంబంధం కలిగి ఉంటుంది. ధనత్రయోదశి రోజు గాజు పాత్రలను కొనకూడదు, బహుమతిగా ఇవ్వకూడదు. ఆడవారు గాజులు కొన్నా ఇంట్లో సమస్యలొస్తాయి. అలాగే ధనత్రయోదశి రోజున స్టీల్ పాత్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు. ఇది మిశ్ర ధాతువుకు రూపం. వీటికి బదులుగా ఇత్తడి, కాంస్యం, రాగి వంటి లోహాలను కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా ధనత్రయోదశి సమయంలో నూనె కొనడం కూడా చాలా అశుభం. అందుకే పండుగ సమయంలో నూనె కొనకూడదు. అలాంటి పరిస్థితుల్లో పండుగకు ముందే ఇంట్లో నూనెను కొని ఉంచుకోవచ్చు. ఇకపోతే ధనత్రయోదశి రోజున ఇనుము లేదా దాని ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదట. ఆ రోజు ఇనుము వస్తువులు కొంటే కుబేరుడి అనుగ్రహం లభించదు. అలాగే నలుపు రంగు హిందూ మతంలో అశుభకరమైనదిగా పరిగణిస్తారు. దీపావళి హిందువుల అతిపెద్ద పండుగ కాబట్టి ఎవరైనా నల్ల రంగు వస్తువులను కొనడం లేదా ధరించడం మానుకోవాలి.